వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించటపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక మలుపుగా పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించింది అన్న మోదీ తాజా బిల్లుతో ఇన్నాళ్లు అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుంది అని తెలిపారు. వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం థాయిలాండ్ పర్యటనలో ప్రధాని మోదీ వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదంపైన ఎక్స్ వేదికగా స్పందించారు. సామాజిక, ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం జరుగుతున్న సమిష్టి అన్వేషణలో కీలక ఘట్టంగా అభివర్ణించారు మోదీ. ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింల ప్రయోజనాలు, వారి హక్కులకు భద్రత లభించినట్లయిందని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సుదీర్ఘ చర్చ తర్వాత బుధవారం లోక్సభలో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ ఉపసంహరణ బిల్లులకు గురువారం రాజ్యసభ కూడా ఆమోద ముద్ర వేసింది. 128-95 తేడాతో బిల్లును ఆమోదించింది ఎగువ సభ. విపక్షాల ప్రతిపాదించిన అన్ని సవరణలు వీగిపోయినా ఇక రాష్ట్రపతి సంతకంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారనుంది. ఈ చట్టానికి యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ ఉమీద్గా నామకరణం చేసింది మోదీ సర్కార్.